నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సో, వాళ్ళ పార్టీ దట్టు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మాండంగానే పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు. పూజలు, పురస్కారాలు, రక్తదానం, అన్నదానం, పండ్ల పంపిణీ, బెడ్ల పంపిణీ అని చెప్పి బాగానే ఉంది. అయితే నిజం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు కొన్ని నిన్నంతా చేసినటువంటి ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో, బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది చూసినా కూడా హే ఏంటి ఇదంతా అవసరమా అని కాసిందైనా ఫ్రస్ట్రేషన్కి గురి కాకుండా ఉండరేమో. కాదుకూడదని చెప్పి వాళ్ళు ఇటువంటి ఎలివేషన్స్ని కనుక ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు అటువంటి ఎలివేషన్స్ని కనుక ఎంజాయ్ చేస్తే ఇంకా అంతకుమించి మాట్లాడుకోవడానికి ఇంకేం మిగిలి ఉండదు. చూసారా, బసవతారకం ఆసుపత్రిలో అట ఒక అమ్మాయి ఒక ఒక మహిళకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొత్తం మర్చిపోయింది. వాళ్ళ భర్తను, తల్లిదండ్రులని, పిల్లల్ని మొత్తం మర్చిపోయిందట. ఆవిడకి ఏమీ గుర్తుండదట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. ఒక సిబిఎన్, చంద్రబాబు నాయుడు సిబిఎన్ అని పేరు వినగానే ఒక్కసారిగా ఆమెలో చలనం వచ్చేసి లేచేసి సిబిఎన్ 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 అంటదట. ఇది ఒక మెడికల్ మిరాకిల్ అట. నిన్నంతా అదే వాయించేసి ఆ టీవీ ఛానళ్ళు. మళ్ళీ వీళ్ళు ఒక లోగో పట్టుకొని ఆమె దగ్గరకు పోయి చెప్పండి మీకు ఏది గుర్తుండదు, ఒక సిబిఎన్ ఎందుకు గుర్తుకుంటారు అని చెప్పి పెట్టడం. పక్కన ఉన్న వాళ్ళేమో ఆమె మాట్లాడలేదు, ఆమె రాదు, ఆమెకి ఏమీ రావు, ఆమె గుర్తులేదు, ఆమె మాట్లాడలేదు, ఒక సిబిఎన్ అన్నప్పుడు మాత్రం ఎక్కువ చలనంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆమెకు చెప్పక పక్కన వాళ్ళు చెప్పడం. ఇటువంటి ఎలివేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కనుక వన్నె తెస్తాయా? 4.5 దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్, 4వసారి ముఖ్యమంత్రి, తనను ఎలివేట్ చేయడం కోసం, తన ప్రమోషన్ కోసం ఇటువంటి పిఆర్లా? బహుశా చంద్రబాబు నాయుడు గారి టీం అయినా వీటిని యాక్సెప్ట్ చేస్తుందా? ఇటువంటి వాటి వల్ల చంద్రబాబు నాయుడు గారికి హుందాతనం వస్తుందా? తన రాజకీయ జీవితానికి హుందాతనం వస్తుందా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రపంచంలో మొత్తం మర్చిపోయిన ఆవిడ, కేవలం భర్తను కానీ గుర్తుపెట్టుకున్న ఆవిడ, తల్లిదండ్రులు, పిల్లల్ని కానీ ఎవరిని గుర్తుపెట్టుకున్న ఆవిడ, ఒక సిబిఎన్ అనగానే లేచి హాహాకారాలు చేస్తుందట, ఆనందంతో ఉప్పొంగిపోతుందట, ఆ ఒక్క పేరే గుర్తు ఉండదట, ఆ ఒక్కరినే గుర్తుపడతారట. అది ఒక మెడికల్ మిరాకిల్ అని. ఈ ఎలివేషన్స్ ఖచ్చితంగా చంద్రబాబు గారికి సార్ నిజంగానే వీళ్ళు మీ మీద కోపంతో చేస్తూ ఉన్నారో లేకుంటే ప్రేమతో చేస్తున్నారో, ప్రేమ ఉప్పొంగిపోయి మరి ఇటువంటివి చేస్తున్నారో తెలియదు, కానీ జనరల్ పబ్లిక్లో మాత్రం డెఫినెట్లీ మీకు నెగిటివ్ ఇమేజ్ని తీసుకొని వస్తాయి. డెఫినెట్లీ మీకు ఒక ఏమంటారు ఒక నెగిటివిటీని తీసుకొని వస్తాయి. ఏంటివి ఇదంతా? మొత్తం మర్చిపోయిన వాళ్ళు మొగ్గుని కానీ గుర్తుపట్టాడు. సిబిఎన్ అనగానే లేచేసి అరిచేస్తారట, ఇంక లేచేసి చలనం వచ్చేస్తారట. మెడికల్ మిరాకిల్ అట. చూడండి, ఒకసారి సిబిఎన్ గారు ఈమెతో మాట్లాడాలని చెప్పి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ అని మోగుతూ ఉన్నాయి. సరే, ఈరోజు రేపో తర్వాత సీఎం గారు కాసిన ఫ్రీ టైం తీసుకొని చంద్రబాబు గారు లేకుంటే లోకేష్ గారు ఆమెను కలిసి ఆ ఫోటోలు కూడా నెక్స్ట్ ఏమైనా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారేమో చూడాలి.